అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఇంకా 7 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్‌కి టైం ఉంది. రోజుకొక సర్వే వస్తుంది. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఒక సర్వే వచ్చింది. ఈఎస్ఎస్ సర్వే ఇది. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? ఎవరు గెలవబోతున్నారు? అనేది ఒక్కసారి చూద్దాం. ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే ఇది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే హైదరాబాద్. ఇది 1/5/2024 మే 1న ఈ యొక్క సర్వే వచ్చింది. దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది సినారియో మనకు తెలీదు. ఇప్పుడైతే మే 1 వరకు యాజ్ ఆన్ 1/5/2024 వాళ్ళు ఇచ్చిన సర్వేని ఒకసారి చూద్దాం. మనం మొదటిగా ఆంధ్రప్రదేశ్ లోక్సభ అండ్ అసెంబ్లీ సర్వే ఇది. అంటే డైరెక్ట్గా వాళ్ళు లోక్సభ మరియు అసెంబ్లీకి సంబంధించి లోక్సభలో ఎవరు గెలుస్తారు, అదేవిధంగా ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలుస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఫస్ట్ మనం శ్రీకాకుళం నుంచి వద్దాము. శ్రీకాకుళం నుంచి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ శ్రీకాకుళం లోక్సభ శ్రీకాకుళం ఇక్కడ టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేరాడ తిలక్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరిలో విన్నింగ్ కింజారపు రామ్మోహన్ నాయుడు గెలవబోతున్నారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. దాంతోపాటుగా శ్రీకాకుళం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒకసారి ఆ సర్వే రిపోర్ట్ ఏంటని చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే అసెంబ్లీకి శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇచ్చాపురం అసెంబ్లీలో మనం చూసుకున్నట్టయితే బెండలం అశోక్ వర్సెస్ పెరియ విజయ ఇక్కడ తలపడుతున్నారు. ఇక్కడ బెండలం అశోక్ గెలవబోతున్నాడు ఇచ్చాపురం నుంచి అని చెప్తున్నారు. నెక్స్ట్ పలాస చూసుకున్నట్టయితే గౌతు శిరీష, సిద్దిరి అప్పలరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు తలపడుతున్నారు పలాస నుంచి. ఇక్కడ గౌతు శిరీష టీడీపీ గెలవబోతుంది అని చెప్తుంది ఈ సర్వే. టెక్కలి చూసుకున్నట్టయితే కింజారపు అచ్చెన్నాయుడు, దాంతో పాటుగా దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఇక్కడ టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కింజారపు అచ్చెన్నాయుడు గెలవబోతున్నాడు, టీడీపీ గెలవబోతుంది ఆ స్థానాన్ని. నెక్స్ట్ చూస్తే పాతపట్నం మనం చూసుకున్నట్టయితే మామిడి గోవిందరావు, రెడ్డి శాంతి మధ్య వీళ్ళు ఇక్కడ తలబడుతున్నారు. పాతపట్నంలో మామిడి గోవిందరావు గెలవబోతున్నాడు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ చూస్తే శ్రీకాకుళం మనలో టీడీపీ తరపున గొండు శంకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మాన ప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ శ్రీకాకుళంలో గొండు శంకర్ గెలవబోతున్నారు, టీడీపీ గెలవబోతుంది ఆ స్థానాన్ని. నెక్స్ట్ ఆముదాల వలసలో కోన రవికుమార్ వర్సెస్ తమ్మినేని సీతారాం, ఇక్కడ కోన రవికుమార్ గెలవబోతున్నాడు ఆముదాల వలస స్థానాన్ని. నరసన్నపేటలో బొగ్గు రమణమూర్తి వర్సెస్ ధర్మాన కృష్ణదాస్, ఇక్కడ బొగ్గు రమణమూర్తి గెలవబోతున్నారు ఇక్కడ నరసన్నపేటని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజయనగరం లోక్సభలో ఎవరెవరు గెలవబోతున్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. విజయనగరం లోక్సభలో టీడీపీ తరఫున అప్పల నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజయనగరం లోక్సభ స్థానాన్ని ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే విజయనగరం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే హెచ్చర్ల మనం చూసినట్టయితే హెచ్చర్లో బీజేపీ నుంచి హెచ్చర్లో ఎన్ ఈశ్వర్రావు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గోరెల్ల కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇది కీన్ కంటెస్ట్ లో ఉంది, అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ వైఎస్ఆర్ సిపికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి, అంటే వైఎస్ఆర్ సిపికి గెలిచే పరిస్థితి ఉంది, కీన్ లో ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు హెచ్చర్ల. నెక్స్ట్ రాజాం చూద్దాం. రాజాంకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కొండ్రు మురళీమోహన్ టీడీపీ నుంచి ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి డాక్టర్ తాలి రాజేష్ ఉన్నారు. ఇక్కడ కొండ్రు మురళీమోహన్ గెలుస్తున్నారు రాజాం ఎస్సీ నియోజకవర్గాన్ని అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ బొబ్బిలి చూసుకున్నట్టయితే ఆర్ఎస్వి కేకే రంగారావు, బేబీ నైనా టీడీపీ నుంచి ఉన్నారు. అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట చిన్న అప్పల నాయుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బేబీ నైనా గెలవబోతున్నారు టీడీపీ నుంచి అని చెప్తున్నారు. నెక్స్ట్ చీపురుపల్లి చూసుకున్నట్టయితే మనం టీడీపీ నుంచి కళా వెంకట్రావు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ చీపురుపల్లిలో మాత్రం
బొత్స గెలవబోతున్నారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ గజపతి నగరం చూసుకున్నట్టయితే కొండపల్లి శ్రీనివాస్ వర్సెస్ బొత్స అప్పల నరసయ్య. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్నారు. బట్ గజపతి నగరాన్ని బొత్స అప్పల నరసయ్య ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ చూస్తే నెల్లిమర్ల జనసేన నుంచి లోకం నాగమాధవి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొండ అప్పల నాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం నెల్లిమర్లలో జనసేన గెలుస్తుంది, లోకం నాగమాధవి గెలబోతున్నారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ విజయనగరం చూసుకున్నట్టయితే పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతి రాజు ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ వీరభద్ర స్వామి ఇక్కడ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ అదితి, విజయలక్ష్మి గెలవబోతుంది విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని అని చెప్తుంది ఈ సర్వే. ఓకే, ఇప్పుడు అరకు పార్లమెంటు స్థానం, అదేవిధంగా అరకు పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూద్దాం. అరకు ఎస్టీ ఈ యొక్క నియోజకవర్గం, ఇక్కడ నుంచి బీజేపీ నుంచి కొత్తపల్లి గీత ఎక్స్ఎంపీ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి చెట్టి తనూజ రాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలబోతుంది అరకుని అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ అరకుని గెలుస్తుంది. అదేవిధంగా అరకు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే స్థానాలు ఉన్నాయో వాటిని ఎవరెవరు గెలబోతున్నారని చూద్దాం. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, కళావతి గెలవబోతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ కురుపాం ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి కురుపాంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలబోతుంది, పాముల పుష్ప శ్రీవాణి గెలబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గము, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున విజయ్ బోనల, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి జోగారావు ఉన్నారు. బట్ ఇది మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంది, 50-50% అని చెప్తున్నారు. సాలూరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి సాలూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున రాజన్న దొర ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు అని చెప్తున్నారు. అరకు వ్యాలీ ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే, ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మత్స్యలింగం ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు అరకు వ్యాలీ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున. పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ గెలబోతుంది. విశ్వేశ్వరరాజు ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు పాడేరు ఎస్టీ నియోజకవర్గం నుంచి. రామచంద్రాపురం ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే, ఇది కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. ఇక్కడ ధనలక్ష్మి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఆవిడ గెలుస్తున్న పరిస్థితి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే స్థానాలు ఉన్నాయి అక్కడి నుంచి ఎవరు గెలవబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. విశాఖపట్నం చూసుకున్నట్టయితే లోక్సభ స్థానం నుంచి భరత్ ఇక్కడ గెలవబోతున్నారు అనేది చెప్తుంది విశాఖపట్నం నుంచి. దాంతోపాటు అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలవబోతున్నారు అనేది చూద్దాం. శృంగవరపకోట కోళ్ల లలిత కుమారి టీడీపీ నుంచి గెలవబోతున్నారు. అదేవిధంగా భీమిలి గంటా శ్రీనివాసరావు గెలవబోతున్నారు టీడీపీ నుంచి. విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ గెలవబోతున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం సౌత్ నుంచి మనం చూస్తే జనసేన తరఫున వంశీ కృష్ణ యాదవ్ ఎక్స్ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణు కుమార్ రాజు బీజేపీ తరఫున ఆయన గెలవబోతున్నారు. విశాఖపట్నం వెస్ట్ నుంచి మనం చూసినట్టయితే గణబాబు గెలవబోతున్నారు టీడీపీ నుంచి. గాజువాక నుంచి మనం చూసినట్టయితే పల్లా శ్రీనివాసరావు గెలవబోతున్నారు. టోటల్ గా చూసుకున్నట్టయితే మాక్సిమం విశాఖపట్నం పార్లమెంట్ తో పాటుగా విశాఖపట్నంలోని అసెంబ్లీ స్థానాలను కూడా టీడీపీ గెలవబోతుంది, టీడీపీ కూటమి గెలవబోతుంది అని చెప్తున్నారు. అనకాపల్లి లోక్సభ, అదేవిధంగా అనకాపల్లి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారని చూద్దాం. అనకాపల్లి లోక్సభకు సంబంధించి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలబోతున్నారు అనకాపల్లి నుంచి. దాంతోపాటు అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారని చూద్దాం. చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు గెలబోతున్నారు. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఓడిపోబోతున్నాడు. మాడుగుల నుంచి శిరీష ఎవరైతే ఉన్నారో ఆవిడ గెలబోతున్న పరిస్థితి. అనకాపల్లి నుంచి మనం చూసినట్టయితే కొనతాల రామకృష్ణ గెలుస్తారు. పెందుర్తి జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు ఎక్స్ఎమ్మెల్యే ఆయన గెలబోతున్నారు. యలమంచిలి నుంచి మనం చూసుకున్నట్టయితే సుందరపు విజయ్ కుమార్ జనసేన తరపున ఆయన గెలబోతున్నారు యలమంచిలిని. పాయకారావుపేట ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి వంగలపూడి గీత గెలబోతుంది పాయకారావుపేట నుంచి. నెక్స్ట్ చూస్తే నర్సీపట్నంలో చూసుకున్నట్టయితే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ తరపున.
గెలుస్తున్న పరిస్థితి. ఇప్పుడు కాకినాడ లోక్సభ పరిధి, అదేవిధంగా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. కాకినాడ లోక్సభ జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చలమలశెట్టి సునీల్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఉదయ్ శ్రీనివాస్ గెలబోతున్నారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. చలమలశెట్టి సునీల్ ఎవరైతే ఓటింగ్ ఉందో దాని నుంచి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ గెలవబోతున్నాడు అని చెప్తుంది. కాకినాడ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ తుని నుంచి వద్దాం. తుని చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి యనమల దివ్య, దాడిశెట్టి రాజా. ఇక్కడ తునిలో యనమల దివ్య గెలవబోతుంది. టీడీపీ తరపు నుంచి యనమల దివ్య గెలవబోతుందని చెప్తుంది ఈ సర్వే. పత్తిపాడు చూస్తే వరపుల సత్యప్రభ వర్సెస్ వరపుల సుబ్బారావు. ఇక్కడ వరపుల సత్యప్రభ గెలవబోతుంది పత్తిపాడుని. నెక్స్ట్ పిఠాపురం నుంచి మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్, వంగా గీత ఇక్కడ తలపడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు పిఠాపురం నుంచి. నెక్స్ట్ చూస్తే కాకినాడ రూరల్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే పంతం నానాజీ, అదేవిధంగా కురసాల కన్నబాబు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పంతం నానాజీ గెలవబోతున్నాడు అని చెప్తుంది కాకినాడ రూరల్ ని. నెక్స్ట్ చూస్తే పెద్దపురం నుంచి వద్దాం మనం. ఇప్పుడు పెద్దపురం చూద్దాం. ఇక్కడ పెద్దపురం చూసినట్టయితే టీడీపీ నుంచి నిమ్మకాయల చిన్న రాజప్ప, అదేవిధంగా దౌలూరి దొరబాబు ఉన్నారు. ఇక్కడ నిమ్మకాయల చిన్న రాజప్ప గెలవబోతున్నారు టీడీపీ అభ్యర్థిగా. ఆయన పెద్దపురాన్ని గెలవబోతున్నారు. కాకినాడ సిటీని మనం చూద్దాం. కాకినాడ సిటీలో టీడీపీ నుంచి వనమాటి వెంకటేశ్వరరావు ఇక్కడ టీడీపీ నుంచి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ మాత్రం అనూహ్యంగా ఇక్కడ వనమాటి వెంకటేశ్వరరావు గెలుస్తారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. ఇప్పటిదాకా నేను చాలా సర్వేలు చెప్పాను, బట్ కాకినాడ సిటీని మాత్రం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తారు అని చెప్పిన పరిస్థితి. బట్ ఈ సర్వే మాత్రం ఇక్కడ వనమాటి వెంకటేశ్వరరావు గెలబోతున్నారు కాకినాడ సిటీని అని చెప్తుంది. నెక్స్ట్ చూస్తే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ వర్సెస్ తోట నరసింహం. ఇక్కడ జ్యోతుల నెహ్రూ గెలుస్తాడు జగ్గంపేటని. నెక్స్ట్ రాజమండ్రి లోక్సభ స్థానాన్ని ఒకసారి చూద్దాం. రాజమండ్రి లోక్సభ స్థానాన్ని మనం చూస్తున్నట్టయితే బీజేపీ నుంచి దగ్గుపాటి పురంధరేశ్వరి ఉన్నారు. దాంతో పాటుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రిలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధరేశ్వరి గెలవబోతుంది రాజమండ్రి లోక్సభ స్థానాన్ని అని చెప్తున్నారు. నెక్స్ట్ రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను ఒకసారి మనం చూద్దాం. అనపర్తి నుంచి మనం ఒకసారి చూస్తే బీజేపీ తరఫున రామకృష్ణారెడ్డి, ఈయన ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యే, అదేవిధంగా సత్య సూర్యనారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. బట్ ఇక్కడ సత్య సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ అనపర్తిని గెలవబోతుంది అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న ఒక సర్వే చెప్పాను నేను, అప్పుడు చూసినట్టయితే అక్కడ రామకృష్ణారెడ్డి గెలుస్తారని చెప్పారు. బట్ ఈఎస్ఎస్ సర్వేలో మాత్రం సూర్యనారాయణ రెడ్డి గెలవబోతున్నారు అనపర్తిని. నెక్స్ట్ రాజానగరం జనసేన బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. దాంతోపాటు జక్కంపూడి రాజా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బట్ ఇక్కడ మాత్రం బత్తుల బలరామకృష్ణ గెలవబోతున్నారు, జనసేన గెలవబోతుంది రాజానగరాన్ని. నెక్స్ట్ చూస్తే రాజమండ్రి సిటీ చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మార్గాని భరత్ పోటీ చేస్తున్నారు రాజమండ్రి సిటీలో. బట్ ఇక్కడ మాత్రం ఆదిరెడ్డి వాసు గెలబోతున్నాడు రాజమండ్రి సిటీని. నెక్స్ట్ మనం చూస్తే రాజమండ్రి రూరల్ ఒకసారి చూసుకున్నట్టయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకుడు, ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. చెల్లిపోయిన వేణు ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ కృష్ణ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరొకసారి రాజమండ్రి రూరల్ నుంచి ఆయన గెలబోతున్నారు అని చెప్తుంది ఈ ఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ కొవ్వూరు చూద్దాం. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ నుంచి ముప్పూడి వెంకటేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ, అదేవిధంగా తలారి వెంకట్రావు ఉన్నారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బట్ ఇక్కడ ముప్పూడి వెంకటేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యే, ఆయన మరోసారి గెలవబోతున్నారు అని చెప్తుంది ఈ సర్వే. నిడదవోలు చూసినట్టయితే జనసేన తరపున కందుల దుర్గేష్ ఉన్నారు. దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస నాయుడు ఉన్నారు. ఇక్కడ మాత్రం కందుల దుర్గేష్ నిడదవోలులో గెలవబోతున్నారు
అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు, తానేటి వనిత ఇక్కడ నుంచి తలపడుతుండగా ఇక్కడ మద్దిపాటి వెంకటరాజు గెలబోతున్నారు గోపాలపురం ఎస్సీ నియోజకవర్గాన్ని. నెక్స్ట్ అమలాపురం లోక్సభ నియోజకవర్గానికి వద్దాం. అమలాపురం లోక్సభ స్థానాన్ని ఒకసారి చూసినట్టయితే టీడీపీ తరఫున గంటి హరీష్ మాధూర్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. రాపాక వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. కానీ అమలాపురం లోక్సభ స్థానాన్ని మాత్రం ఇక్కడ గంటి హరీష్ మాధూర్ గెలవబోతున్నారు అని చెప్తుంది ఈ సర్వే. అమలాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలుస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. రామచంద్రాపురం దగ్గర నుంచి వద్దాం. టీడీపీ నుంచి వాసంశెట్టి సుభాష్, అదేవిధంగా పిల్లి సూర్యప్రకాష్ ఉన్నారు. ఇక్కడ వాసంశెట్టి సుభాష్ గెలవబోతున్నాడు రామచంద్రపురాన్ని. ముమ్మడివరం టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఉన్నారు. ఇక్కడ దాట్ల సుబ్బరాజు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది ముమ్మడివరాన్ని. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ చూసినట్టయితే ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ తరఫున పోటీ చేస్తుండగా పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అమలాపురం ఎస్సీ స్థానాన్ని ఐతాబత్తుల ఆనందరావు గెలబోతున్నారు. మరోసారి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు ఆయన. ఇక్కడ ఆనందరావు గెలబోతున్నారు అమలాపురం ఎస్సీ స్థానాన్ని. రాజ్యంలో జనసేన తరపున దేవవర ప్రసాద్, వైఎస్ఆర్సీపీ తరపున గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తుండగా దేవవర ప్రసాద్ ఇక్కడ గెలబోతున్నారు జనసేన పార్టీ తరపున. ఆయన రాజోల్ని అని చెప్తుంది. గన్నవరం, దీన్నే పి గన్నవరం అంటారు, ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన తరపున గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం గిడ్డి సత్యనారాయణ గెలబోతున్నారు. పి గన్నవరాన్ని జనసేన పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ చూస్తే కొత్తపేట టీడీపీ తరపున బండారు సత్యానందరావు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మనం చూస్తే చిర్ల జగ్గిరెడ్డి ఉన్నారు. ఇక్కడ మాత్రం కొత్తపేటని బండారు సత్యానందరావు ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు. టీడీపీ గెలబోతుంది కొత్తపేట అని చెప్తుంది. నెక్స్ట్ మండపేట టీడీపీ తరపున వేగుళ్ళ జోగేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోట త్రిమూర్తులు ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం వేగుళ్ళ జోగేశ్వరరావు గెలబోతున్నారు. టీడీపీ గెలబోతుంది మండపేటని. నర్సాపురం లోక్సభ, అదేవిధంగా నర్సాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. నర్సాపురం నుంచి లోక్సభ స్థానాన్ని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గెలుచుకోబోతున్నారు ఇక్కడ అని చెప్తున్నారు. దాంతోపాటు లోక్సభ అంటే నర్సాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఆచంట నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే పితాని సత్యనారాయణ గెలబోతున్నారు టీడీపీ తరఫున. పాలకులు నుంచి డాక్టర్ నిమ్మల రామానాయుడు గెలబోతున్నారు. నర్సాపురం నుంచి జనసేన తరఫున బొమ్మిడి నాయకర్ ఆయన గెలబోతున్నారు. భీమవరం నుంచి జనసేన తరఫున రామాంజనేయులు ఎక్స్ఎమ్మెల్యే ఆయన గెలబోతున్నారు. నెక్స్ట్ ఉండి నుంచి టీడీపీ తరఫున RRR ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీ ఆయన గెలబోతున్నారు. తణుకు నుంచి టీడీపీ తరఫున అరిమిల్లి రాధాకృష్ణ గెలవబోతున్నారు. నెక్స్ట్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గెలవబోతున్నారు. టోటల్ గా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలలో ఇది గెలుపు ఓటములు ఇది విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏలూరు లోక్సభ మరియు అదేవిధంగా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారో చూద్దాం. ఏలూరు లోక్సభలో టీడీపీ నుంచి పుట్ట మహేష్ యాదవ్ ఉన్నారు, ఆయన గెలబోతున్నారు ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని. ఒకసారి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఉంగుటూరు ధర్మరాజు గెలవబోతున్నారు జనసేన తరపున. దెందులూరు చింతమనేని ప్రభాకర్ గెలవబోతున్నారు. ఇక్కడ ఏలూరు నుంచి మనం చూసినట్టయితే బడేటి రాధాకృష్ణ ఇక్కడ గెలవబోతున్నారు ఏలూరుని. పోలవరం ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ పోలవరం ఎస్టీ నియోజకవర్గం దీన్ని వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. తెల్లం రాజ్యలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడ గెలవబోతున్నారు. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం ఇది. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి సొంగ రోషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవబోతున్నారు టీడీపీ నుంచి. నూజివీడు చూసుకున్నట్టయితే కొలుసు పార్థసారథి టీడీపీ నుంచి ఆయన గెలబోతున్నారు. కైకలూరు ఇక్కడ నుంచి కామినేని శ్రీనివాసరావు గెలబోతున్నారు. టోటల్ గా ఏలూరు పార్లమెంటు పరిధిలో ఎవరెవరు గెలుస్తారనేది ఇవి వివరాలు. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే మచిలీపట్నం లోక్సభలో ఎవరు గెలుస్తారో చూద్దాం. మచిలీపట్నం లోక్సభ
దాంతోపాటు మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. మచిలీపట్నం జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి గెలబోతున్నారు మచిలీపట్నం పార్లమెంటు స్థానాన్ని. అదేవిధంగా అసెంబ్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే గన్నవరం కృష్ణా డిస్టిక్, ఇక్కడి నుంచి యార్లగడ్డ వెంకటరావు గెలబోతున్నారు. నెక్స్ట్ గుడివాడ నుంచి వెనిగల్ల రాము గెలబోతున్నారు. పెడన నుంచి కాగిత కృష్ణ ప్రసాద్ గెలబోతున్నారు. మచిలీపట్నం నుంచి టీడీపీ తరపు నుంచి కొల్లు రవీంద్ర గెలబోతున్నారు. అవనిగడ్డ జనసేన, ఇక్కడ మండలి బొద్దు ప్రసాద్ గెలవబోతున్నారు. పామర్రు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్టయితే వైఎస్ఆర్ సిపి గెలవబోతుంది. కాలే అనిల్ కుమార్ గెలవబోతున్నారు పామర్రు ఎస్సీ నియోజకవర్గాన్ని. పెనమలూరు మనం చూసుకున్నట్టయితే బోడే ప్రసాద్ గెలవబోతున్నాడు టీడీపీ నుంచి. టోటల్ గా ఇవి మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు. విజయవాడ లోక్సభ స్థానం, అదేవిధంగా విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే విజయవాడ కేసినేని శివనాథ్, కేసినేని చిన్ని వర్సెస్ కేసినేని నాని, అన్నదమ్ముల సవాల్ ఇక్కడ విజయవాడలో జరుగుతుండగా కేసినేని చిన్ని గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని అని చెప్తున్నారు. నెక్స్ట్ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఎవరు గెలుస్తారని చూద్దాం. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వామిదాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం తిరువూరు ఏదైతే ఉందో తిరువూరు ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కొలికపూడి శ్రీనివాసరావు ఓడిపోబోతున్నాడు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ విజయవాడ వెస్ట్ చూస్తే సుజనా చౌదరి వర్సెస్ షేక్ ఆరిఫ్ ఉన్నారు. ఇక్కడ సుజనా చౌదరి గెలబోతున్నారు విజయవాడ వెస్ట్ ని. నెక్స్ట్ మనం చూసినట్టయితే విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు ఇక్కడ గెలబోతున్నాడు. ఇక్కడ బోండా ఉమామహేశ్వరరావు గెలబోతున్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ విజయవాడ ఈస్ట్ చూసినట్టయితే గద్దె రామ్మోహన్ ఇక్కడ గెలబోతున్నారు. దేవినేని అవినాష్ ఇక్కడ నుంచి ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే మైలవరం చూస్తున్నట్టయితే టీడీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదేవిధంగా తిరుపతిరావు ఎవరైతే ఉన్నారో మైలవరం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండగా మరొకసారి వసంత కృష్ణ ప్రసాద్ గెలవబోతున్నాడు టీడీపీ అభ్యర్థిగా, మైలవరంలో గెలబోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే నందిగామ టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తుండగా తంగిరాల సౌమ్య గెలవబోతుంది. నందిగామని తంగిరాల సౌమ్య గెలవబోతుంది, టీడీపీ గెలవబోతుంది నందిగామ ఎస్సీ నియోజకవర్గాన్ని. జగ్గయ్యపేట టీడీపీ నుంచి శ్రీరామ్ తాతయ్య, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సామినేని ఉదయభాను ఉండగా శ్రీరామ్ తాతయ్య గెలవబోతున్నారు జగ్గయ్యపేటలో అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ గుంటూరు లోక్సభ, అదేవిధంగా ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. గుంటూరు లోక్సభ చూసుకున్నట్టయితే మనం పెమ్మసాని చంద్రశేఖర్ వర్సెస్ కిలారి వెంకట రోసయ్య ఉండగా పెమ్మసాని చంద్రశేఖర్ గెలబోతున్నారు గుంటూరు లోక్సభ స్థానాన్ని. నెక్స్ట్ చూస్తే అసెంబ్లీలను ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో తాటికొండ ఎస్సీ నియోజకవర్గం, తెనాలి శ్రావణ్ కుమార్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది తాటికొండని. ఇక్కడ మేకతోటి సుచరిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, ఆ ఓడిపోబోతున్న పరిస్థితి. మంగళగిరి మనం ఒకసారి చూస్తున్నట్టయితే నారా లోకేష్ వర్సెస్ మురుగుడు లావణ్య ఇద్దరు పోటీ చేస్తున్నారు మంగళగిరిలో. ఇక్కడ నారా లోకేష్ గెలవబోతున్నాడు మంగళగిరి నుంచి. నెక్స్ట్ చూస్తే పొన్నూరులో టీడీపీ తరఫున దూల్పాల నరేంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంబటి మురళి ఉన్నారు. బట్ ఇక్కడ దూల్పాల నరేంద్ర గెలవబోతున్నారు పొన్నూరుని. నెక్స్ట్ తెనాలి చూసినట్టయితే ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది తెనాలిని, ఇక్కడ నుంచి నాదెండ్ల మనోహర్ గెలవబోతున్నాడు. నెక్స్ట్ చూస్తే పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బుర్ల రామాంజనేయులు వర్సెస్ బాలసాని కిరణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక్కడ మాత్రం బుర్ల రామాంజనేయులు గెలబోతున్నారు పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గాన్ని. నెక్స్ట్ గుంటూరు వెస్ట్ పిడుగురాల మాధవి వర్సెస్ విడుదల రజని, ఇక్కడ పిడుగురాల మాధవి గెలబోతుంది గుంటూరు వెస్ట్ ని. గుంటూరు ఈస్ట్ టీడీపీ నుంచి మహమ్మద్ నజీర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ నూర్ ఫాతిమా, ఇక్కడ మహమ్మద్ నజీర్ గెలబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ చూస్తే నర్సరావుపేట లోక్సభ స్థానం చూద్దాం. నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున లావు కృష్ణదేవరాయ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ లావు కృష్ణదేవరాయలు మరొకసారి ఇక్కడ నర్సరావుపేట లోక్సభ స్థానంలో గెలబోతున్నారు. ఈసారి మాత్రం టీడీపీ నుంచి గెలుస్తున్నారు ఆయన.
నెక్స్ట్ చూస్తే నరసరావుపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలని ఒకసారి చూద్దాం. పెదకూరుపాడు ఇక్కడ చూసినట్టయితే భాష్యం ప్రవీణ్ గెలబోతున్నాడు. నంబూరి శంకర్రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నెక్స్ట్ చెల్లూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు గెలవబోతున్నాడు. నరసరావుపేట చూసినట్టయితే టీడీపీ నుంచి చదవాడ అరవింద్ బాబు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. బట్ నరసరావుపేటలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి గెలవబోతున్నారు ఇక్కడ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే సత్తెనపల్లి చూస్తే కన్నా లక్ష్మీనారాయణ వర్సెస్ అంబటి రాంబాబు. బట్ ఇక్కడ మాత్రం కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి గెలవబోతున్నారు సత్తెనపల్లిని. నెక్స్ట్ చూస్తే వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు టీడీపీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారు. జీవి ఆంజనేయులు వినుకొండను గెలవబోతున్నారు. టీడీపీ గెలబోతుంది వినుకొండలో. నెక్స్ట్ చూస్తే గురజాలకు సంబంధించి మనం చూస్తే గురజాల నుంచి ఎర్రపతినేని శ్రీనివాసరావు టీడీపీ తరపున, కాసు మహేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు. ఇక్కడ ఎర్రపతినేని శ్రీనివాసరావు గెలబోతున్నారు గురజాలని. మాచర్ల మనం చూస్తే మొన్నటి వరకు డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానం. బట్ ఇప్పుడు మాత్రం 2024 ఎలక్షన్స్ లో మాత్రం కీన్ కంటెస్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి టీడీపీ తరపున జోలకంటి బ్రహ్మానందరెడ్డి వర్సెస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 50% వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. కీన్ కంటెస్ట్ లో మాచర్లు ఉంది అని చెప్పొచ్చు. బాపట్ల లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు అని చూద్దాం. బాపట్ల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి టి కృష్ణప్రసాద్ గెలవబోతున్నారు బాపట్లని. దాంతోపాటు అసెంబ్లీని ఒకసారి చూసుకున్నట్టయితే వేమూరు నక్కా ఆనంద్ బాబు టీడీపీ నుంచి నక్కా ఆనంద్ వేమూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి టీడీపీ నుంచి నక్కా ఆనంద్ బాబు గెలవబోతున్నారు. రేపల్లి టీడీపీ నుంచి అనగానే సత్యప్రసాద్ గెలవబోతున్నారు. బాపట్ల నుంచి వేగేశ్వర నరేంద్ర వర్మ గెలవబోతున్నారు. పరచూరు నుంచి ఏలూరు సాంబశివరావు గెలవబోతున్నారు. అద్దంకి నుంచి మనం చూస్తే గొట్టిపాటి రవికుమార్ గెలవబోతున్నారు. చీరాల నుంచి మనం చూసుకున్నట్టయితే కరణం వెంకటేష్, ఇక్కడ చీరాల కరణం వెంకటేష్ గెలిచే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. చీరాల నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున కరణం వెంకటేష్ గెలవబోతున్నారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూస్తే సంతనూతలపాడు చూద్దాం. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ నుంచి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఇక్కడ గెలవబోతున్నాడు సంతనూతలపాడు నుంచి. ఒంగోలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఒంగోలు నుంచి టీడీపీ తరపున మాగంటి శ్రీనివాసరెడ్డి గెలబోతున్నారు. ఒకసారి అసెంబ్లీలో మనం ఒకసారి చూసినట్టయితే ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. తాడిపత్రి చంద్రశేఖర్ గెలవబోతున్నారు. ఇక్కడ నుంచి దర్శి చూసుకున్నట్టయితే ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి. బట్ ఇక్కడ టైట్ ఫైట్ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది కీన్ కంటెస్ట్ ఉంది. ఎవరు గెలుస్తారనేది చెప్పలేము. ఇక్కడ ఇద్దరు కూడా 50% లో ఉన్నారు. ఒంగోలు మనం చూసినట్టయితే దామచర్ల జనార్దన్ గెలవబోతున్నారు. కొండపి ఎస్సీ నియోజకవర్గం దోలే శ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలవబోతున్నారు. కొండపి ఎస్సీ నియోజకవర్గాన్ని మార్కాపురం చూసినట్టయితే నారాయణ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు టీడీపీ తరఫున. గిద్దలూరు మనం ఒకసారి చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ నుంచి కుందూరు నాగార్జున రెడ్డి ఇక్కడ నుంచి గిద్దలూరుని గెలవబోతున్నారు. కనిగిరి ఒకసారి చూసినట్టయితే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ నుంచి గెలవబోతున్నారు. నెక్స్ట్ నెల్లూరు లోక్సభ మరియు నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. నెల్లూరు టీడీపీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి నుంచి గెలబోతున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఇక్కడ నుంచి కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు గెలబోతున్నారు టీడీపీ తరఫున. కావల్ నుంచి కావ్య కృష్ణారెడ్డి గెలవబోతున్నారు టీడీపీ తరఫున. ఆత్మకూరు నుంచి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి గెలవబోతుంది. మేకపాటి విక్రమ్ రెడ్డి గెలవబోతున్నారు. కొవ్వూరు నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలవబోతుంది. నెల్లూరు సిటీ మనం చూసినట్టయితే నారాయణ గెలవబోతున్నారు. ఇక్కడ నెల్లూరు సిటీ నుంచి నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలవబోతున్నారు. అదేవిధంగా ఉదయగిరిలో మాత్రం మనం చూసినట్టయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి లోక్సభ అదేవిధంగా లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలుస్తారనే విషయాన్ని ఒకసారి చూద్దాం. తిరుపతి లోక్సభ ఒకసారి చూసుకున్నట్టయితే ఎస్సీ నియోజకవర్గం బీజేపీ నుంచి వరప్రసాద్ రావు ఎక్స్ఎంపీ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్ రెడ్డప్ప ఉన్నారు. ఇక్కడ మాత్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్ రెడ్డప్ప గెలవబోతున్నారు తిరుపతిని. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు. అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూద్దాం. సర్వేపల్లి టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి. 50-50% కీన్ కంటెస్ట్ ఉంటుంది ఇక్కడ సర్వేపల్లి. గూడూరు ఎస్సీ నియోజకవర్గం పాసం సునీల్ కుమార్ టీడీపీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మురళీధర్ ఉన్నారు. ఇక్కడ మాత్రం పాసం సునీల్ కుమార్ గెలుస్తున్నారు టీడీపీ తరఫున గూడూరు ఎస్సీ స్థానాన్ని. నెక్స్ట్ చూస్తే సుళ్ళూరుపేట ఎస్సీ నియోజకవర్గం టీడీపీ నుంచి విజయశ్రీ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సంజీవయ్య ఉన్నారు. ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కలివేటి సంజీవయ్య గెలబోతున్నారు సుళ్ళూరుపేటని. నెక్స్ట్ వస్తే వెంకటగిరి నుంచి మనం చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి కురుగొండ్ల లక్ష్మీ ప్రియ ఉన్నారు టీడీపీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు. బట్ వెంకటగిరి మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక్కడ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు అని చెప్తున్నారు. తిరుపతి జనసేన నుంచి అరిని శ్రీనివాసులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొమ్మన అభినయ్ రెడ్డి ఉన్నారు. కానీ ఇక్కడ తిరుపతిలో మాత్రం అరిని శ్రీనివాసులు గెలబోతున్నారు అని చెప్తుంది ఈ సర్వే. శ్రీకాళహస్తి టీడీపీ నుంచి బొజ్జ వెంకట సుధీర్ రెడ్డి ఉన్నారు, బిఎఫ్ మసూదన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. కానీ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది శ్రీకాళహస్తిని. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలబోతున్నారు శ్రీకాళహస్తిని. నెక్స్ట్ సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నూకతోటి రాజేష్ ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం సత్యవేడిని నూకతోటి రాజేష్ ఇక్కడ గెలుస్తున్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కడప లోక్సభ స్థానం, అదేవిధంగా లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. కడప లోక్సభ స్థానం టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలా రెడ్డి ఉన్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వైఎస్ అవినాష్ రెడ్డి గెలబోతున్నారు కడపని. ఇక్కడ దాని తర్వాత మనం చూస్తే అసెంబ్లీలను కూడా చూద్దాం, ఇక్కడ ఎవరు గెలబోతున్నారు అనే విషయం. బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం బీజేపీ నుంచి బొజ్జా రోషన్న ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాసరి సుధా. బట్ ఇక్కడ బద్వేల్ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, దాసరి సుధా గెలబోతున్నారు. కడప నుంచి టీడీపీ తరఫున మాధవి రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంజాద్ బాషా ఉన్నారు. బట్ అంజాద్ బాషా గెలబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి కడపని. పులివెందుల నుంచి మనం చూసినట్టయితే టీడీపీ నుంచి మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు, బీటెక్ రవి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ వైఎస్ జగన్ గెలబోతున్నారు పులివెందుల్ని. నెక్స్ట్ చూస్తే కమలాపురం ఒకసారి చూస్తే టీడీపీ నుంచి పుట్ట చైతన్య రెడ్డి ఉన్నారు, అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బట్ కమలాపురంలో మాత్రం పుట్ట చైతన్య రెడ్డి గెలబోతున్నారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. జమ్మలమడుగు బీజేపీ నుంచి సి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది జమ్మలమడుగుని. నెక్స్ట్ ప్రొద్దుటూరు టీడీపీ నుంచి వరదరాజుల రెడ్డి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. మరోసారి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలవబోతున్నారు ప్రొద్దుటూరుని. మైదుకూర్ చూస్తే పుట్ట సుధాకర్ యాదవ్ వర్సెస్ రఘురామి రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఉన్నారు. బట్ మైదుకూరు మాత్రం పుట్ట సుధాకర్ యాదవ్ గెలబోతున్నారు ఈసారి అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ రాజంపేట లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. రాజంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పివి మిథున్ రెడ్డి ఉన్నారు. పివి మిథున్ రెడ్డి నో డౌట్ ఆయన గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపోతుంది రాజంపేటని. నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూద్దాం. రాజంపేట టీడీపీ తరఫున సుగవాయి సుబ్రహ్మణ్యం ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ రాజంపేటని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలవబోతున్నారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం జనసేన డాక్టర్ యనమల భాస్కర్ రావు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కె శ్రీనివాసులు ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రైల్వే కోడూరులో. రాయచోటి టీడీపీ నుంచి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. బట్ ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గెలబోతున్నారు రాయచోటని. తంబాలపల్లి జయచంద్రారెడ్డి టీడీపీ,
వర్సెస్ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. అనూహ్యంగా ఇక్కడ జయచంద్రారెడ్డి గెలబోతున్నారని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే పీలేరు నుంచి టీడీపీ తరపున నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చింతల రామచంద్రారెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. కానీ పీలేరు మాత్రం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు అని చెప్తుంది. మదనపల్లి టీడీపీ నుంచి షాజాన్ బాషా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిస్సార్ అహ్మద్ ఉండగా ఇది కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. 50-50 ఛాన్సెస్ ఉంటాయి మదనపల్లిలో అని చెప్తుంది. నెక్స్ట్ పొంగనూరు నుంచి నో డౌట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలబోతున్నారు అని చెప్తుంది ఈ సర్వే. నంద్యాల లోక్సభ మరియు నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. నంద్యాల టీడీపీ తరఫున బైరెడ్డి శబరి ఎవరైతే ఉన్నారో ఆవిడ పోటీ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రహ్మానందరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. నంద్యాల మాత్రం బ్రహ్మానందరెడ్డి గెలబోతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ నంద్యాల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఆళ్లగడ్డ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక్కడ నుంచి గంగుల విజేందర్ రెడ్డి గెలబోతున్నారు. శ్రీశైలం చూస్తున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. బుద్ధా రాజశేఖర రెడ్డి గెలబోతున్నాడు. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలబోతుంది. డాక్టర్ దారా సుధీర్ గెలబోతున్నారు. పాణ్యం చూసుకున్నట్టయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలబోతున్నారు. వైఎస్ఆర్సీపీ గెలబోతుంది. నంద్యాల చూసుకున్నట్టయితే మనం శిల్పా రవిచంద్రారెడ్డి ఇక్కడి నుంచి గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గెలబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ డోన్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలబోతున్నారు ఈ యొక్క డోన్ నియోజకవర్గం నుంచి. కర్నూలు లోక్సభ, అదేవిధంగా కర్నూలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారో చూద్దాం. కర్నూలు నుంచి టీడీపీ తరపున నాగరాజు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి రామయ్య ఉన్నారు. ఇక్కడ కర్నూలులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ కర్నూలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అని చూద్దాం. కర్నూలు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి టీజీ భరత్ గెలబోతున్నారు టీడీపీ తరపున. పత్తికొండ నుంచి మనం చూస్తే కేఈ శ్యాంబాబు గెలబోతున్నాడు టీడీపీ తరపున. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఎమ్మెన్గూరు మనం చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. ఎమ్మెన్గూరులో జై నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు. నెక్స్ట్ మంత్రాలయం నుంచి మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు. ఆదోని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై సాయి ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు. ఆలూరు చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. బి విరూపాక్ష ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తున్న పరిస్థితి. అనంతపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అని చూద్దాం. అనంతపురం ఇక్కడ టీడీపీ తరపున లక్ష్మీనారాయణ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శంకర్ నారాయణ ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలబోతుంది అనంతపురాన్ని. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతారు అనేది చూద్దాం. రాయదుర్గ్ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి కాలువ శ్రీనివాసులు టీడీపీ తరపున ఆయన గెలబోతున్నారు. ఉర్వకొండ పయ్యావుల కేశవ్ టీడీపీ తరపున గెలబోతున్నారు. గుంతకల్లు టీడీపీ తరపున ఇక్కడ గుమ్మనూరు జయరాం ఇక్కడ నుంచి పోటీ చేస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వై వెంకటరామరెడ్డి ఉన్నారు. ఇక్కడ వై వెంకటరామరెడ్డి గుంతకల్లు గెలబోతున్నాడని చెప్తుంది. తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి గెలబోతున్నారు. సింగనమల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ బండారు శ్రావణిశ్రీ దాంతో పాటు వీరాంజనేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. కానీ సింగనమల మాత్రం 50-50 ఉంటుంది, టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. అనంతపూర్ అర్బన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు. కళ్యాణ్ దుర్గ్ మనం చూసినట్టయితే కళ్యాణ్ దుర్గ్ టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హిందూపూర్ లోక్సభ, అదేవిధంగా హిందూపూర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. హిందూపూర్ లోక్సభ నుంచి టీడీపీ తరఫున బీకే పార్థసారథి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి జ్వలదర్శి శాంత ఉన్నారు. ఇక్కడ మాత్రం బీకే పార్థసారథి గెలబోతున్నారు అని చెప్తుంది ఈ సర్వే. అసెంబ్లీ స్థానాలను కూడా చూద్దాం. హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను చూద్దాం. రాప్తాడు టీడీపీ నుంచి పరిటాల సునీత, తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. బట్ పరిటాల సునీత ఇక్కడ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. మడకసిర చూసుకున్నట్టయితే ఎస్సీ నియోజకవర్గం టీడీపీ నుంచి ఎంఎస్ రాజు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఈరె లక్కప్ప ఉన్నారు.
ఇక్కడ ఎంఎస్ రాజు గెలుస్తారు అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ హిందూపూర్, నో డౌట్ బాలకృష్ణ గెలబోతున్నారు, నందమూరి బాలకృష్ణ టిఎస్ దీపిక మీద. పెనుగొండ టీడీపీ నుంచి సవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేవి ఉషా, శ్రీచరణ్ ఉన్నారు. ఇక్కడ సవిత గెలబోతుంది పెనుగొండని. పుట్టపర్తి టీడీపీ నుంచి పల్లె సింధూరారెడ్డి, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ పల్లె సింధూరారెడ్డి గెలబోతుంది పుట్టపర్తిని. ధర్మవరం బీజేపీ తరఫున వై సత్యకుమార్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఉన్నారు. బట్ ఇక్కడ ధర్మవరాన్ని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గెలవబోతున్నారు అని చెప్తుంది ఈ సర్వే. కదిరి టీడీపీ నుంచి వెంకట ప్రసాద్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఎస్ మక్బూల్ అహ్మద్ ఉన్నారు. బట్ ఇక్కడ వెంకట ప్రసాద్ గెలవబోతున్నారు కదిరిని అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. చిత్తూరు లోక్సభ, అదేవిధంగా చిత్తూరు లోక్సభ స్థానం, దాంతో పాటుగా లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారని చూద్దాం. ఇక్కడ చిత్తూరు లోక్సభ స్థానానికి సంబంధించి టీడీపీ తరఫు నుంచి దగ్గుమల్ల ప్రసాదరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గురుమూర్తి పోటీ చేస్తుండగా ఇక్కడ దగ్గుమల్ల ప్రసాదరావు గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే అసెంబ్లీ మొత్తం చూస్తే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీని చూస్తే చంద్రగిరి, ఇక్కడ చంద్రగిరి మనం చూసుకున్నట్టయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా నగరి చూస్తున్నట్టయితే గాలి భానుప్రకాష్ గెలబోతున్నారు నగరి నుంచి టీడీపీ అభ్యర్థిగా. ఇక్కడ ఆర్క రోజా ఓడిపోతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి టీడీపీ తరఫున డాక్టర్ విఎం థామస్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కృపాలక్ష్మి ఇక్కడ పోటీ చేస్తున్నారు. బట్ గంగాధర నెల్లూరు నుంచి మాత్రం కృపాలక్ష్మి గెలుస్తుంది, గంగాధర నెల్లూరు నుంచి అని చెప్తున్నారు. నెక్స్ట్ చిత్తూరుకు సంబంధించి ఎవరు గెలుస్తారు అనేది టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్, అదేవిధంగా ఎం విజయానంద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్ చిత్తూరు నుంచి గెలుస్తారు అని చెప్తున్నారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ సునీల్ కుమార్ గెలవబోతున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు పలమనేరు చూసినట్టయితే టీడీపీ నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి గెలవబోతున్నారు. అదేవిధంగా కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గెలుస్తున్న పరిస్థితి. టోటల్గా చూసినట్టయితే ఇది మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి 175 నియోజకవర్గాలలో ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతున్నారు అనేది కూడా పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా మనం ఈ యొక్క సర్వే ఈఎస్ఎస్ సర్వే చెప్పింది. ఒక్కసారి ఇప్పుడు టోటల్గా ఈఎస్ఎస్ సర్వే ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా చెప్పింది. ఒకసారి దాన్ని చూద్దాం. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే సీట్స్ చూసినట్టయితే ఎన్డీఏ కూటమి టీడీపీకి 102, అదేవిధంగా జనసేన పార్టీకి 18, అదేవిధంగా బీజేపీకి 3, టోటల్ కలిపి 128 స్థానాలని ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఈఎస్ఎస్ సర్వే చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్పి సర్వే చెప్తుంది. దాంతోపాటుగా కీన్ కంటెస్ట్ ఓరాహురిలో 7 స్థానాలు ఉన్న పరిస్థితి అని చెప్పి చెప్తుంది. దీంతో పాటుగా లోక్సభ స్థానాలు కూడా వాళ్ళు చెప్పారు. ఎంపీ ఎన్డీఏ టీడీపీకి 14 లోక్సభలు వస్తాయి, అదేవిధంగా జనసేన పార్టీకి 2, అదేవిధంగా బీజేపీకి 3 పార్లమెంట్లో వచ్చే అవకాశం ఉంది. టోటల్గా 19 పార్లమెంటు స్థానాలని ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్సీపీకి 6 పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. టోటల్గా వారం రోజులు ఉంది ఇంకా ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్లో. ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈఎస్ఎస్ సర్వే ఏం చెప్తుందంటే 123 స్థానాలలో మొత్తం అసెంబ్లీ స్థానాలలో ఎన్డీఏ గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45, కీన్ కంటెస్ట్లో 7 అని చెప్తుంది. దాంతోపాటు ఎంపీలు ఎన్డీఏ 19, వైఎస్ఆర్సీపీ 6 అని చెప్తున్నారు. ఇంకా పోలింగ్కి 7 రోజుల టైం ఉంది. ఇప్పటి వరకు మే 1 వరకు వాళ్ళు చేసిన ఈ యొక్క సర్వే ఇది, ప్రజల మూడ్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వారం రోజుల టైం ఉంది. ఈ టైంలో ఇంకా ఏ సర్వేలు వస్తాయి, ఏ సర్వేలు ఏ పార్టీలకి అనుకూలంగా ఉండబోతున్నాయి అనేది చూడాలి.